హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. నేనైతే చూసేద్దామండి. పాత బ్రష్ ఏదైనా ఉంది అని కూడా దానికి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ కనుక పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసాము అనుకోండి, మనకి గ్లాస్ జార్లు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాల చిన్న మూతులు ఉన్నాయి వస్తువు ఉంటాయి కదండి, అడుగు కల్లా నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు జామ్ బాటిల్లో కూడా అడుగున జామ్ అనేది నిలిచిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా పాత బ్రష్ కనుక స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, అడుగును కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్కూల్కి వెళ్ళే ముందే పిల్లలు అయితే పిన్స్ వేయమనే బుక్స్ అనేది తీసుకొస్తూ ఉంటారు కదండి. మనకి ఆ టైంలో పిన్స్ కనుక అయిపోయినాయి అనుకోండి, ఎక్కువ హడావిడి పడుతూ ఉంటాం. అలా కాకుండా సింపుల్గా మనకి పిన్స్ అయిపోయేది ముందే తెలియాలి అని అనుకుంటే మాత్రం లాస్ట్ ఏదైతే ఉంటుందో అయిపోవచ్చింది అనగా అక్కడ కనుక మన నెయిల్ పాలిష్ వేసుకున్నామే అనుకోండి, మనకి అయిపోవస్తుంది కనుక ముందుగానే ఆ కలర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ కలర్ పిన్ అది మనకి అయిపోతుంది అనేది ఈజీగా తెలుసుకొని ముందుగానే మనం పిన్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఇంకా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అంటే, దీపారాధన చేసుకునే కుందులు కానివ్వండి, లేదంటే ధూప్ స్టిక్ వెలిగించేది, హారతి ఇచ్చేది ఏవైనా సరే కానివ్వండి, ఎంత నలుపుగా ఉన్నా సరే కానివ్వండి, సింపుల్గా మన చెయ్యి పెట్టకుండానే ఈజీగా మనకి ఎక్కువసేపు రుద్దకుండానే క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. వేడి నీళ్ళు తీసుకొని దానిలోనే బేకింగ్ సోడా వేసుకోండి, ఒక పావు స్పూన్, అలాగే వెనిగర్ ఒక ఫుల్ స్పూన్, ఒక నిమ్మకాయ మొత్తం పిండేసేసుకోవాలండి. వీటిని బాగా కలిపేసేసుకోవాలి. ఆ తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దానిని కూడా ఒక ఫుల్ స్పూన్ వేసేసి బాగా కలిపేసేసుకోవాలండి. ఏవైతే మనకి దీపారాధన కుందులు కానివ్వండి, లేదు అంటారా ఈ విధంగా మనకి అడుగునున్న ప్లేట్స్ కానివ్వండి, ఎంత నలుపుగా ఉన్నా సరే కానివ్వండి, మనకి వెంటనే చెయ్యి పీతాంబరి ఇవన్నీ పెట్టి రుద్దేసడం మన చెయ్యి కూడా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని అలా వేడి నీళ్ళు వదిలేసేసి ఒక 2-3 గంటల పాటు అలానే వదిలేసేసండి. ఆ తర్వాత నిమ్మ తొక్క ఏదైతే ఉందో మనం దానిలో వేసాం కదండి, ఆ నిమ్మ తొక్కతో కనుక క్లీన్ చేసిన కింద చూపిస్తేనే చూడండి, వేడి నీళ్ళు తీసిన తర్వాత ఆ నలుపు అనేది చుట్టూ ఉన్న నలుపు అనేది ఈజీగా అయితే పోయింది. మనకి ఎంత నలుపుగా ఉన్నా సరే కానివ్వండి, మొండి జిడ్డు మరకలు అలా ఆయిల్గా ఉన్నవైనా సరే కానివ్వండి, నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నారే అనుకోండి, మనకి మంచి కలర్ కూడా వస్తాయండి. ఇక్కడ నేను కొత్త స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసి చూపిస్తాను. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. వాటర్తో వాష్ చేశాను చూడండి. క్లీన్ చేసుకున్న తర్వాత బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి, ఎంత మీకు వేరియేషన్ అనేది ఈజీగా అయితే తెలుస్తుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది. అండ్ ప్లీజ్ అలానే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ కూడా వేరే వాళ్ళకి అయితే వీడియో రీచ్ అవుతుంది అండ్ అలానే నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటిది మనకి గ్రేటర్ది ఉంటుంది కదండి, దీన్ని ఏం చేస్తామని కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ వాడగా షార్ప్ అనేది పోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇంట్లో మనం ఈజీగా షార్ప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇళ్ళలో వాడుతూ ఉంటాం కదా. కొత్త స్టీల్ స్క్రబ్బర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసాము అనుకోండి, ఏదైతే షార్ప్ తగ్గిని ఉంటుందో అదైతే షార్ప్ అయితే అవుతుంది. బయటికి స్పెషల్గా తీసుకొని వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో మనం ఇలాంటివి అయితే షార్ప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ప్లాస్టిక్ దానిలో ఒక ఫుల్ స్పూన్ సర్ఫ్, అలాగే బేకింగ్ సోడా ఒక పావు స్పూన్, అలాగే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకొని వేడి నీళ్ళు అయితే పోసేసుకుని కొంచెం చల్లారనివ్వండి. వేడి నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత మన కిచెన్లో టైల్స్ ఏంటంటే ముఖ్యంగా మన గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ పైన అబ్జర్వ్ కనుక చేసాము అనుకోండి, ఈ విధంగా మన జిడ్డుగా మరకలుగా ఉంటాయి, ఆయిల్ మరకలు. అలాంటప్పుడు మనకు సింపుల్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆ గోరువెచ్చని నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత మన చేతితో పట్టుకోవాలండి. ఆ విధంగా చల్లారిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఏదైతే ఉందో ఈ విధంగా గోడల పైన పోసుకుంటూ కనుక స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మన కిచెన్లో బ్యాక్ సైడ్ టైల్స్ దగ్గర మనకి స్విచ్ బోర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి, ఆ లేని ప్లేస్లో అయితే చేసేసుకోవాలండి. నేను ఎంత మురికి వచ్చిందో చూడండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల మన టైల్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది, ఆయిల్ జిడ్డు మరకు లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, కిచెన్లో టవల్స్ ఉంటాయి కదా, మరకలు పడుతూ ఉంటాయి కదా, సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి అండ్ అలానే ఆయిల్ మరకలు కొన్నిసార్లు నాన్ వెజ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ కొంచెం అంటే కొంచెం, అలాగే బేకింగ్ సోడా అండ్ అలానే సర్ఫ్ వేసేసి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనకి ఏదైతే మసి క్లాతులు ఉంటుందో నాన్ వెజ్ కానివ్వండి, లేదంటే ఆయిల్ మరకలు కానీ అంటినప్పుడు ఈ విధంగా ఈ వాటర్లో కనుక నానబెట్టేసి ఆ తర్వాత వాష్ చేసాము అనుకోండి, మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. అలానే ఆయిల్ మరకలు జిడ్డు మరకలు కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని.
ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. ఈ క్లాత్ని ఈ విధంగా 1 అవర్ నానబెట్టేసి ఆ తర్వాత వాష్ చేసాము చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా పిల్లలు జర్నీలకి వెళ్ళినప్పుడు టూర్లకి వెళ్ళినప్పుడు వాడుతూ ఉంటారు. అయితే దీన్ని ఇలాగే వదిలేసామంటే త్వరగా మురికి పట్టే ఛాన్స్ అయితే ఉంది, దుమ్ము కూడా పడుతుంది. అలా కాకుండా పాత పిల్లో కవర్ ఏదైనా ఉంది అనుకోండి, పాత పిల్లో కవర్లో కనుక వేసేసి ఆ తర్వాత దీన్ని పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి పిల్లో కవర్ లోపల ఉంటుంది కాబట్టి బ్యాగ్ అనేది దుమ్ము అనేది పడకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ అయినా కానివ్వండి, ఈ విధంగా సైడ్ ఉంటుంది కదండి కట్ అనేది ఊరికి చిరిగిపోతూ ఉంటుంది. అలా ఎవరైనా మాటికి సైడ్స్ కట్స్ అనేవి చిరిగిపోతూ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఆ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో డ్రెస్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా అక్కడే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నామే అనుకోండి, మనకి ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి చిరగటం అనేది జరగదండి. ఎవరికైనా రిపీటెడ్గా ఈ విధంగా చిరిగిపోయే ఛాన్సులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బై మిస్టేక్గా మనకి ఎప్పుడైనా సరే కానీ నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఆయిల్ పడినా లేదంటే ఊరు వెళ్ళేటప్పుడు కూడా మన ఆయిల్ పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు తీసుకెళ్తున్నప్పుడు డ్రెస్సెస్ పైన పడినా కానీ సింపుల్గా మనకి ఆయిల్ మరక అనేది లేకుండా అలాగే పచ్చడి స్మెల్ లేకుండా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి. దానికి ఏదైతే టీ షర్ట్ ఉందో మీకు బట్టల పైన ఏ డ్రెస్ పైన అయితే పడిందో ఆ డ్రెస్ మీద పడిన దగ్గర ఈ విధంగా టాల్కమ్ పౌడర్ని అటు సైడ్ ప్లస్ ఇటు సైడ్ 2 సైడ్లు ఈ విధంగా వేసేసేయండి. మొత్తం అప్లై చేసేయండి, మరక మొత్తానికి అప్లై చేసేయండి. ఆ తర్వాత వేడి నీళ్ళు పోసేసి ఏదైతే షర్ట్ ఉండే ఆ మొత్తం షర్ట్ పెట్టేసేసి మనకి ఏరియల్ లిక్విడ్ ఉంటుంది, ఏరియల్ లిక్విడ్ అయితే కొంచెం ఒక స్పూన్ వేసేసండి. అండ్ అలానే షాంపూ ఉంటుంది కదండి, షాంపూని కూడా వేసేసి ఒక్క 2-3 గంటల పాటు వేడి నీళ్ళలోనే నానబెట్టేసేసండి. ఆ 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ బ్రష్ అనేది పెట్టకుండా చేతితోనే వాష్ చేసేసాను. మీకు ఇంకా ఎక్కువ మరక కనుక ఉంది అనుకోండి, బట్టలు ఉతికిన బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో కనుక క్లీన్ చేసేసి ఆ తర్వాత మంచి వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, మనకి ఆయిల్ మరకలు అలాగే స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే ఎక్కువ ఆయిల్ మరక అంటున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మనకి ఒకటి మాత్రం చెబుతాను, ఇక్కడ మనకి ఆయిల్ స్మెల్ పచ్చడి స్మెల్ కూడా లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్ పైన ఇలా మ్యాట్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ మ్యాట్స్ని మనం ఏదైనా సరే వాడింది ఏదైనా ఉంది అనుకోండి, దీన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దాం. వాడుకున్న పక్కన పెట్టిన దాన్ని దీనిపైన కొంచెం వాటర్ ఇస్తే చాలా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏదైనా పడినా కానివ్వండి ఊరికే తుడిచేసుకుంటే చాలా ఊరికే డ్రై అయిపోతుంది. మనం గిన్నెలు కడిగినప్పుడు ఏం చేస్తాం, కౌంటర్ టాప్ పైన ఈ విధంగా స్టాండ్ అనేది పెడుతూ ఉంటాం. ఇలా స్టాండ్ పెట్టడం వల్ల ఏంటి అంటే వాటర్ అనేది కొంచెం డ్రాప్స్ పడిపోయి ఈ విధంగా వైట్ మరకల్లాగా పడుతూ ఉంటాయి, చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏదైతే మనం వాడని మ్యాట్ అయితే ఉంటుందో మ్యాట్ని కనుక దీన్ని అడుగుని కనుక వేసేసి ఆ తర్వాత మనం స్టాండ్ కనుక పెట్టేసాం అనుకుని వాటర్ డ్రాప్స్ పడినా కానివ్వండి మ్యాట్ పైన పడతాయి. ఆ తర్వాత మన గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత మ్యాట్ని ఈజీగా పాత క్లాత్తో తుడిచేసి ఈజీగా ఆరపెట్టేసుకోవచ్చు. అండ్ అలానే కౌంటర్ టాప్ పైన వాటర్ మార్కులు అనేవి లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. కొన్నిసార్లు మనకి చేయి కట్ అవ్వడం కానివ్వండి లేదంటే దెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గిన్నెలు కడగాలన్నా లేదు అంటారు ఆ సోపు చేతికి అంటినా కానీ చాలా నొప్పిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకి నొప్పి లేకుండా మన పనులను సులువుగా చేసుకోవాలి, సోప్ అనేది తగలకుండా మన చేతికి మన గిన్నెలను నీట్గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ కనుక ఏదైతే మనకి ఫింగర్కి కట్ అవుతుందో లేదో మనకి బొబ్బ అనేది వస్తుందో దెబ్బ తగిలిన ప్లేస్లో ఉంటుందో ఈ విధంగా బెలూన్ వేసేసుకో మన గిన్నెలు కనుక కడిగేసుకున్నామే అనుకోండి, నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. చెయ్యి గిన్నెలు కడిగిన తర్వాత మన చెయ్యి కొంచెం కూడా వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఓన్లీ మనకి గిన్నెలు కడగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం బెలూన్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, గిన్నెలు లేదంటే ఏదైనా పని కానివ్వండి చేసుకున్నప్పుడు వాటర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కూడా మన చెయ్యి అనేది తడవకుండా సింపుల్గా మనకి పని అనేది అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం గిన్నెలు కడిగేసిన తర్వాత మనకి వేలు అనేది కొంచెం కూడా తడి అయితే అవ్వలేదండి. ఎవరికైనా బాగా దెబ్బ తగిలినప్పుడు మనకు పని సులభంగా అయిపోవాలనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ మనకి గిన్నెలు కడిగేటప్పుడే కాకుండా చపాతి పిండి తడిపేటప్పుడు కూడా చెయ్యిని తడవకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బెలూన్ కనుక వేసేసుకొని ఆ తర్వాత చపాతి పిండిని కనుక తడిపాము అనుకోండి, మనకి చెయ్యి అనేది ఎక్కువ నొప్పి లేకుండా అలాగే మన పని కూడా సులభంగా అయితే అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.